ప్రేమించు. మనల్ని మనము ప్రేమించుకుంటాం, మనల్ని మనము ప్రతి ఒక్కళ్ళము ఇష్టపడతాం, అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదే విధంగా మన పొరుగు వారిని కూడా ప్రేమించండి. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, కుల మతాలకి అతీతంగా మనం ఒకరినొకరిని గౌరవించుకుంటాము. దీనివల్ల ఒక ప్రశాంతమైన వాతావరణం పొందుపరుచుకుంటుంది. ఈ కాంటెస్ట్ నేను మాట్లాడేటప్పుడు నాకు ఇప్పుడే మనసులోకి వచ్చిన ఒక విషయము గుర్తొచ్చింది, ఒక వ్యక్తి గుర్తొచ్చారు. అది ఎవరు అంటే మా అత్తయ్య, నారాయణ గారి మదర్. ఆమె ఏం చదువుకోలేదు, నిశాని వేలుముద్ర మాత్రమే వేయగలుగుతుంది. చాలా కష్టం మీద ఆమె 50 సంవత్సరాలు ఉన్నప్పుడేమో ఒక సంతకం పెట్టడం చాలా కష్టంగా నేర్చుకున్నారు. కానీ ఆమె ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు తన బాగుండాలి ఫ్యామిలీ అనుకున్న తర్వాత ఏం చెప్పేవాళ్ళంటే, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా అని చెప్పి దండం పెట్టుకునే వాళ్ళు. నాకు చెప్పేవాళ్ళు, రమా ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు మనము మన కుటుంబము బాగుండాలి అనే దాంతో పాటు ఇరుగు చల్లనా పొరుగు చల్లనా అని అనుకోవాలమ్మా. అప్పుడే మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ బాగున్నప్పుడే మనం కూడా బాగుంటాము అని ఆమె నాకు చెప్పేవారు. ఈ సందర్భంగా నాకు వెంటనే స్ట్రైక్ అయిన వర్డ్ అది. తర్వాత మనము మన భారతదేశం మనకందరికీ తెలిసిన విషయము, భిన్నత్వంలో ఏకత్వం. రకరకాలైన మనకి రిలీజియన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకమైన పద్ధతి ద్వారా మనము భగవంతుని కొలవటం జరుగుతుంది. అది దేవాలయం రూపంలో అయిండొచ్చు, లేకపోతే యేసు ప్రభు రూపంలో అయిండొచ్చు, లేకపోతే ఇంకొక మన మసీదుకి వెళ్ళి మనము అక్కడ కూడా ప్రార్థన చేసి మనం ప్రార్థనను దేవుడికి అందే విధంగా మనం చేసుకుంటూ ఉంటాం. ఏది ఏమైనా కూడాను ఏ విధంగా మనము హిందూ విధంగా అయినా కానీ, హిందుత్వం ద్వారా కానీ, లేకుంటే క్రిస్టియానిటీ ద్వారా కానీ, లేకపోతే మనము ముస్లిం విధంలో కానీ, ఏ విధంగా ఏ పఠనం చేసినా, బైబిల్ పఠనం చేసినా, మన భగవద్గీత చేసినా, లేకుంటే ఖురాన్ పఠనం చేసినా, ఏదైనా అయిండొచ్చు, వాటన్నిటి సారాంశం ఒక్కటే. అదేంటంటే చీకటిని తొలగించి వెలుగుని నింపటం. ఇక్కడ చీకటిని తొలగించి వెలుగుని నింపటం అంటే మనం లైట్లు వేసి చీకటిని తీసేసి వెలుగుని నింపటం కాదండి. మనలోని అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని నింపటం. అదే రకంగా మనలోని అశాంతిని తీసేసి మనలో శాంతిని నింపటం. అదే విధంగా మనలోని బాధని తీసేసి మన మనసుని సంతోషంతో నింపటం. ఇది ప్రతి మతం వెనుక ఉండే అంతరార్థం అండి. కాబట్టి మనందరికీ ఈ వెలుగు, చీకటిని తొలగించి వెలుగు అనేది నా ఉద్దేశంలో జ్ఞానము, సంతోషము, శాంతి, వీటన్నిటి వెలుగుతో మీ అందరి జీవితాలు నిండి ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ప్రత్యేకంగా భగవంతుని కోరుకుంటున్నానండి. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని, ఆయురారోగ్యాలని మరియు అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని, నింపాలని ఆ భగవంతుని మనస్సు పూర్తిగా ప్రార్థిస్తున్నాను. క్రీస్తు చూపిన ఈ శాంతి మార్గంలో ప్రేమ తత్వంతో మనందరం పయనిద్దాం. మీ అందరికీ ఇంకొకసారి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. అలంకరించి వారి యొక్క ప్రత్యేకమైన మనకి సందేశాన్ని ఇచ్చిన డాక్టర్ మల్లి దొర్సాని గారికి, తర్వాత సిహెచ్ ఉషా కిరణ్ గారికి, ఐఆర్ఎస్ ఆఫీసర్ గారికి, తర్వాత డేవిడ్ దయాసాగర్ గారు మనకి ఆయన ప్రార్థన చేయబోతున్నారు. వీరందరికీ దాంతో పాటుగా నవీన ఈ ప్రోగ్రామ్ ని చాలా చీర్ఫుల్ గా చేయగలిగింది అంటే నవీన ఎఫర్ట్స్ ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నాయి.
వీరందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇందాకట పొదలకూరు క్రిస్టియన్ సెల్ నుంచి వచ్చి తమ అత్యద్భుతమైన తమ ప్రదర్శనతో నాటక ప్రదర్శనలతో మమ్మల్ని అందరినీ చాలా మైమరిపింపజేశారు. అంటే అది చూస్తూ ఉంటే ఎలా ఉందంటే కళ్ళకు కట్టినట్టుగా ఉంది అని అంటారు. ఎవరినైనా ఏదైనా డిస్క్రైబ్ చేయడానికి కళ్ళకు కట్టినట్టుగా చేశారు అంటారు. అది మీరు నిజంగా నిరూపించారండి. ప్లీజ్ మీ అందరి టీం ఒక్కసారి నిలబడితే పొదలకూరు చర్చి నుంచి కదండి. ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అండ్ అఫ్ కోర్స్ దీని అంతటికి లైవ్లీనెస్ తెచ్చిన ఆర్కెస్ట్రా మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇంకొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.